అమితానందముతో మేము ఆహ్వానిస్తున్నది. ఈ సంఘము పేరిట నేను మీపై స్లేవ గుర్తు వేయించున్నాను. మీ తల్లిదండ్రులు, జ్ఞాన తల్లిదండ్రులు కూడా మీపై స్లేవ గుర్తు వేయుదురు. ఇందువలన మన రక్షకుడైన క్రీస్తునాథునికి మీరు సొంతమవుతున్నారు. నేటిపై ఆశీర్వాదములు. ఓ దేవా, మీరు అగోచరమగు శక్తితో గోచరమగు సంజ్ఞల ద్వారా అద్భుత కార్యములను చేసి ఉన్నారు. జ్ఞానస్థాన వరమును సూచించుటకు పలు విధములుగా ఈ నీటిని వినియోగించిదిరి. సృష్టికర్త, ఆదిలో మీరు లోకమును సృజించినప్పుడు మీ ఆత్మ నీటిని ఆవరించి దానికి జీవమునిచ్చు శక్తిని ప్రసాదించును. సర్వేశ్వర, మీరు జల ప్రళయమును నూతన జన్మమునకు సూచనగా చేసిద్దరి. అది పాప నిర్మూలముగాను పుణ్యమూలముగానున్నది. పరమ పిత, మీరు అబ్రహాము సంతతిని ఎర్ర సముద్రము గుండా సురక్షితముగా దరికి చేర్చిద్దరి. ఈ విధమున ఫారో రాజు దాసత్వము నుండి విడుదలైన వారు జ్ఞానస్థానము పొందిన ప్రజలకు సూచనగా ఉన్నారు. ప్రియమైన తండ్రి, మీ కుమారుడు జోర్దాను నదిలో బాప్తిస్మ యోహాను వద్ద జ్ఞానస్థానమును పొంది పవిత్రాత్మచే అభిషేక్తుడాయను. శిలువపై మరణించి వేలాడినప్పుడు వారి ప్రక్క నుండి నీరు, రక్తము స్రవించెను. ఉత్థానమైన తరువాత ఆయన, మీరు వెళ్ళి సకల జాతి జనులకు బోధించు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున జ్ఞానస్థానం ఇవ్వండి అని శిష్యులకు ఆజ్ఞాపించెను. మీ తిరుసభను ప్రేమతో వీక్షించి జ్ఞానస్థానపు నీటి బుగ్గను విడవండి. ఈ నీరు పవిత్రాత్మ ద్వారా మీ జనితైక స్థుతిని, శక్తిని పొందునుగాక. దీని వలన మీ పోలికతో సృష్టింపబడిన మానవుడు జ్ఞానస్థానమందు తన పూర్వ పాప మాలిన్యము నుండి కడుగబడి నూతన జన్మమునకు అర్హుడగునుగాక. సర్వేశ్వర, మీ కుమారుడగు క్రీస్తునాథుని ద్వారా పవిత్రాత్మ శక్తి నీటిలో ప్రవేశించునుగాక. జ్ఞానస్థానమందు క్రీస్తునాథునితో మరణించి సమాధి చేయబడిన ప్రజలందరూ వారితో కూడా సజీవులై లేతురుగాక. వీరినన్నింటిని దయచేయమని మా ఏలిన వారైన క్రీస్తునాథుని ద్వారా మనవి చేయించున్నాము. మీరు పిశాచిని భజించుచున్నారా? దాని క్రియలను త్వజించుచున్నారా? దాని ఆకర్షణలన్నిటినీ త్వజించుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకపుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తు కన్య మరియమ్మ నుండి పుట్టి పాటుపడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిలో నుండి లేచి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారని విశ్వసించుచున్నారా? పవిత్రాత్మను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీరము యొక్క ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసము, ఇదే తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసమును ప్రకటించుటయే మన గొప్పతనము. ఇప్పుడు మనం ప్రకటించిన శ్రీసభ విశ్వాసంలో బీరెడ్డి ద్వితీయ జ్ఞానస్థానం పొందుటకు మీరు సమ్మతించుతున్నారా? వీడియోగ్రాఫర్ ఇట్నుంచి ఇక రాదు, ఫేస్ రాదు, అమ్మాయి ఫేస్ రాదు. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మీరు మీ కుమారుని ఈ లోకమునకు పంపించితే వారు మా నుండి పిశాచి శక్తిని పారద్రోలి మమ్ము అంధకారము నుండి అతిశయమైన మీ ప్రకాశములోనికి చేర్చిరి. కావున ఈ బిడ్డ నుండి
జన్మ పాపమును తొలగించుము, వీరిని పవిత్రాత్మకు నివాస యోగ్యముకు ఆలయముగా చేయమని బ్రతిమాలుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తునాథుని ద్వారా మనవి చేయించున్నాము. రక్షణాయుతమైన తైలముతో మేము అభ్యంగనము చేయించున్నాను. యుగ యుగముల వరకు జీవించు పాలించు క్రీస్తు మేము బలపరచునుగాక. ఆమేన్. నేను నీకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఇస్తున్నాను. మన నాథుడైన యేసుక్రీస్తు తండ్రియగు సర్వేశ్వరుడు మేము పాపము నుండి విడుదల చేసి నీటి వలన పవిత్రాత్మ వలన నూతన జీవమునిచ్చి ఉన్నారు. వారే ఇప్పుడు మేము క్రిస్మా తైలముతో అభ్యంగనము చేయించున్నారు. దీని ఫలితముగా మీరు దేవుని ప్రజలలో చేరి గురువు, బోధకుడు, రాజునైన క్రీస్తునాథునితో నిత్యకాలము ఐక్యమై ఉండునుగాక. ఆమేన్. ఇప్పుడు అటు పోవాలి. కరెక్ట్ చెప్పదు మరి. ప్రీతి కళాంగిని, మీరు నూతన సృష్టి అయిన క్రీస్తునాథుని ధరించి ఉన్నారు. ఈ తెలుపు వస్త్రము మీ క్రైస్తవ ఘనతకు గురుతు. మీ బంధుమిత్రుల సుమాతృకను అనుసరించి నిత్య జీవములో ప్రవేశించే వరకు మీ జీవితమును తెల్లని వస్త్రము వలె నిర్మలముగా ఉంచుకొనుడు. ప్రీతి వెలంగిని, క్రీస్తు జ్యోతిని స్వీకరింపుడు. తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, ఈ దీపికను ఎల్లప్పుడూ వెలుగుచుండలేదు. మీ బిడ్డ క్రీస్తునాథుని వెలుగును పొంది ఉన్నారు. మీరు ప్రకాశ పుత్రికగా జీవింపవలను. విశ్వాసమునందు స్థిరపడి క్రీస్తునాథుని పునరాగమమున సకల పునీతులతో ఎదిరేగి వారిని కలుసుకుందురుగాక. మన నాథుడైన యేసుక్రీస్తు చెవిటి వారికి వినికిడిని, మగవారికి మాట్లాడు శక్తిని చిత్తరి ప్రియమైన సర్వేశ్వరునికి మహిమ గౌరవములు కలుగునట్లు వారి వాక్యమును ఆలకించి విశ్వాసముతో దానిని ఆచరించుటకు వారు మనకు సహాయపడుదురుగాక. క్రీస్తునాథుని యందు జ్ఞానస్నానం పొందిన ఈ మీ బిడ్డను వారు స్వీకరించినటువంటి క్రీస్తు రక్షణను వారు ధరించుగాక. తిరగండి.